బీగాలు తెచ్చేది మషిన్ అనమాట. దేవుడు ఉన్నది పైన భర్తీ లేదు కదా, పొట్టు మాత్రం భర్తీ చేసుకుని లోపల ఇట్లా వెనకాల ఉన్నాయి, ఇది తీసేసి అట్లా నాటేస్తాం. ఉండేది పత్తికొండ పంచాయతీ, గంగవరం మండలము పత్తికొండ పంచాయతీ. మేము దాదాపుగా ఇక్కడ 1.5 సంవత్సరం నుంచి గుడి శ్రీ కాళభైరి స్వామి దేవస్థానము మన సోలవంశస్థులు కట్టిన గుడి. ఆ గుడి కొంచెము డ్యామేజ్ అయినందువలన దించేసి కొత్తగా గుడి కడుతున్నాం. కాబట్టి అన్నగారైన మురుగన్న గారు పలాని ఊరని తెలిసి అక్కడికి పోయి అన్నని వేడుకున్నాము. సార్ రాణి సార్, మా ఊరి దగ్గర కూడా ఏదో కొండపైన గుడి కడతా ఉన్నాము, శ్రీ కాళభైరి స్వామి గుడి. ఈ మాదిరితో చాలా పురాతనమైన గుడి దించేసి ఇప్పుడు కడతా ఉన్నాము. మీరు ఏదన్నా వచ్చి మీకు తోచిన సాయం చేసినారంటే కూడా బాగుంటుంది సార్, ఏదో మీ పుణ్యం ఉంటుంది అని చెప్పేసి వేడుకున్నాము. కాబట్టి సార్ ఈరోజు ఇక్కడికి వచ్చి మా పైన దయ ఉంచి సార్ ఇక్కడికి వచ్చి ఆయన నిలబడి మాకు ఏదో సహాయం చేయగలుగుతారని కోరుచున్నాము అన్నగారిని. స్వామి గుడి చాలా రోజుల నుంచి చోళరాజుల కాలం నుంచి ఉన్నది. అది పురాతనమైంది కాబట్టి చాలా డ్యామేజ్ అయిన దానివల్ల మేము దాన్ని దించేసి కొత్తగా కట్టాలని నిర్ణయించుకొని మేము ఊరు ప్రజలు ఈ కమిటీ అనేది కాళభైరేశ్వర స్వామి కమిటీ ఒకటి ఉంది. మేమంతా కలిసి ఈ గుడి నిర్మాణానికి కంకణం కట్టి అందరూ కలిసి చేస్తూ ఉన్నాము. అందులో కొంతవరకు ఇది కట్టిన దానివల్ల దాన్ని పూర్తి చేసే కొరకు అన్నగారిని పిలిపించి అడుక్కొని దానికి ఏమైనా సహాయం చేయమని కోరుకుంటా ఉన్నాము. ఇది జరిగింది. దానివల్ల మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. మనము పత్తికొండకు వచ్చినాము. పత్తికొండ గ్రామస్తులు దాదాపు 1 నెల ముందు వచ్చి మనల్ని పిలిచినారు. పత్తికొండ పైన కాళభైరవం గుడి కడతా ఉన్నాము స్వామి, పాతకాల గుడి, ఒకసారి వచ్చి మీరు చూడండి అంటే ఇక్కడ అందరికీ తెలుసు. ఇంతకుముందు ఋషభ మూవీ కూడా ఇక్కడ ఎత్తినారు, చాలా హిట్ అయింది శివుడిని పెట్టేసి. అట్లా పుణ్యస్థలం ఇది. ఇలాంటి జాగాకి వచ్చి మన దగ్గర వచ్చి మీ వల్ల అయిన సాయం మీరు చేయండి అని మనకు అడిగినారు. మనం ఆ రోజే ఇక్కడ వచ్చి చూడలేదు, చూడకుండానే మనం చెప్పినాము. ఊరు పెద్దలంతా వచ్చినప్పుడు మీరు మోల్డింగ్ అయిపోయి దానిపైన మీకు గోపురం కట్టించేస్తాము, మిగతా ఉండే పనులు కూడా పెండింగ్ చేసి కుంభాభిషేకం చేపించేస్తామని చెప్పినాము. ఆ విధంగానే ఈరోజు వచ్చినాము. వచ్చి చూస్తే పనులు జరుగుతూ ఉంది. పనులు జరిగిన మనం చెప్పినట్లే వాళ్ళకి గోపురం కట్టించేసి కుంభాభిషేకం వరకు వాళ్ళకి తోడుగా ఉండి సపోర్ట్గా చేసి కాళభైరవం గుడిని పూర్తి చేసే వరకు నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నాము. మనం చెప్తే ఖచ్చితంగా నిలబెడతాం మాట. అలాంటిది కాళభైరవం గుడి స్వామి అంటే, కాళభైరవం గుడి అంటే చాలా నిష్ట. అలాంటిది మనం మాట ఇస్తే ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చేసి కూడా మళ్ళీ మీడియా వాళ్ళ ముందర వస్తామనేసి మాట ఇస్తాం. ఆయన ఏమంటారు రాత్రి గుడి ఫ్యూచర్లో బాగుంటుంది. కొంచెం ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ఫ్యూచర్లో తెలిసే వాళ్ళు ఉంటారు, పెయింట్ కొట్టాలనేది అది ఇది ఉండదు. ఇంకా సరే మీరు మాట్లాడండి, అతను వస్తే రండి మాట్లాడతాం. పైన గోపురానికి ఎంత అవుతుంది చెప్తే
దాన్ని బట్టి సరే ఇట్లా చేసుకున్నాను. కింద నుంచి రాయితో వస్తే ఒకే లెవెల్కి ఎత్తుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఆయన వస్తాడు, ఆయన వస్తానంటే మీ దగ్గర తీసుకొని వస్తాము, మీరు మాట్లాడండి ఆయనతో. ఒక రోజు ముందే చెప్పండి, మళ్ళీ మీరు ఆడ వచ్చి రాయితోనే చేసేయండి, ఇబ్బంది లేకుండా అయిపోతుంది. మొత్తం ఇదేనా గర్భగుడి? స్లాబ్ రాకూడదు కదా లోపల? స్లాబ్లు పెట్టకూడదు, ఏది కానీ పెట్టకూడదు. మీరు పెట్టినారనుకోండి అది ఇదే అవుతుంది, ప్రాబ్లం అయింది, పనులు జరగదు. పెట్టకూడదు, స్లాబ్ ఉండకూడదు. గుడికి ఎప్పుడు స్లాబ్ వేయకూడదు. యా గుడిలో ఉండదు స్లాబ్, చూసినారా? స్లాబ్లు పెట్టకూడదు. రూమ్ లాగా వేసి కింద పెట్టుకోవాలా. ఇట్లా దేవుడిని పెట్టేటప్పుడు భూమి ఆకాశం రెండే కనపడల్లా, ఇదంతా కనపడకూడదు. మళ్ళా ఊరికి ఇబ్బంది అవుతుంది, పిల్లలు ఉండేది ట్రాక్టర్లు అవి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. పైన ఏం గోపురం కడతారా అంతేనా? ఐవోని అడిగితే మార్చుకుంటా కొన్ని ఆర్డర్ ఇచ్చేసినాము. ఆర్డర్ ఇచ్చేస్తే ఓపెన్ కానీ బయట టైల్స్ ఇది వస్తుంది కదా కరపూర్తి స్లాబ్ కొడితే మనం ఖర్చు పెడతాం. ఉన్నారు దాంట్లో అంతా చేయి పెట్టమ్మా, గుడి కదా, గుడి విషయం అయినాక కరెక్ట్గా ఉండాలి, అన్ని అనుకూలంగా ఉంటేనే చేయాల, లేదంటే వంశాలు కూడా ఉండదు. గుడి అనుకోండి, ఆయన ఆయమ్మని పిలుస్తాను, ఆయన గర్భగుడికి ఆయన వేస్తాడు. దేని మీద వస్తుంది మొత్తం ఏ గుర్తి ఆయన ఏ గుర్తు ఎవరికి ఇంట్రెస్ట్ చూడలేదు. మళ్ళీ అవుతానే ఉండలేదు సార్, ఎంత ట్రై చేసినా కూడా చందాల్లో పాట అంతా వసూలు చేసుకొచ్చిన ఊరి పైన భయ్య చేసిరే. మళ్ళీ ఎవరికి కానీ దానిపైన ఇంట్రెస్ట్ అనేది లేదు. గుడి పనులు ఇంత మాత్రం టక్ 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 అని అయిపోయా కాదమ్మా, కాదు అదే చెప్తాను. ఏ మరి అయితే పర్వాలేదు, ఇది ఫస్ట్ ఆయి మేసే మనిషి కరెక్ట్గా చేసి ఉంటే అన్ని పనులు చేసి సరిపోయింది. ఈరోజు పెట్టేస్తావు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. చెప్పినారు సార్. వచ్చేసిన మన మురుగన్ సార్ వాళ్ళకి నమస్కారం చెప్తున్నాము. ఇది మా దిగుగొడ్డది గ్రామము. ఇక్కడ మరి గుడి చాలా ఇంట్లో ఇట్లా పెండింగ్ ఉన్నది. వాళ్ళ సార్ మీట్ చేసి సార్ మాకు మా నూరు గ్రామానికి ఇచ్చేసి మేము మా వంతు సహాయం చేస్తామని చెప్పి సార్ మురుగన్ సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి విష్ చేసి ఒక మంచి దైవ కారణానికి కృషి చేస్తున్నారు. కాబట్టి సారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దిగుగొడ్లొడ్డి గ్రామం పసుపుత్ర పంచాయతీ గంగవరం మండలం. మనము ఈరోజు దిగు గొడ్లతోటి
దగ్గర గొర్రెల దొడ్డి దగ్గర వచ్చినాము. పసుపత్తూరు పంచాయతీ, గంగవరం మండలము, మనం 4 రోడ్డు కాడ మనము గ్రామస్తులంతా చేరి చిన్నదిగా అమ్మవారి గుడి ఒకటి కట్టుకున్నారు. అయినా సంతోషంగా ఉండాలి చిన్న చిన్న గుడులు ఇట్లా కట్టుకునేసి. కానీ గుడులు కట్టుకునే వాళ్ళకి ఒక చిన్న విన్నపం చెప్తాం అనుకుంటున్నాను. చిన్న గుడి దాదాపు ఒక 5 లక్షలు పెడితే గుడి రెడీ అయిపోతుంది. అలాంటిది గ్రామస్తులంతా చేరి బయట డొనేషన్ చేసుకొచ్చి గుడి కట్టిండారు. గుడి కట్టేటప్పుడు ఆయం వేసుకోవాలన్నమాట. ఆయం అంటే మనకి ఇంటిని వాసి చేసే వాళ్ళు వచ్చి గుడికి ఆయం వేయరు. గుడి ఆయం వేసే వాళ్ళు సపరేట్గానే ఉంటారు. 2 రోజులు లేట్ అయితే కూడా వాళ్ళది కనుక్కొనేసి వాళ్ళ తరపున గుడి ఆయం వేసినారనుకోండి, నాలాంటి వాళ్ళు వచ్చి మీకు సాయం చేయాల్సిన అవసరం లేదు. నాలాంటి వాడు నేను వచ్చి సాయం చేయాలంటే ఆడ ఏదైనా ఒక ఇది అని ప్రాబ్లం అనేసి ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉంటే మన ఊరు ఎత్తుకున్నామనుకోండి, మన ఊరికి శివాలయం కట్టచ్చు, ఆంజనేయుల గుడి కట్టచ్చు, రాముల వారి గుడి కట్టచ్చు, ఏ గుళ్ళైనా మనం కట్టుకోవచ్చు. మనం అయోధ్యలో రాముల వారి గుడి కట్టినారు, కొన్ని కోట్లాది ఖర్చు పెట్టేసి రాముల వారి గుడి కట్టినారు. కట్టేదానికి స్టార్ట్ చేసినప్పుడు చాలా గలాటాలు జరుగుతూ వచ్చిందంట. గలాటాలు జరుగుతూ వచ్చినప్పుడు ఎందుకు ఇది జరుగుతూ ఉంది అనేసి ఎవరికి తెలియదు. ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పినాడంట, మేము ఎంత ముందడుగు వేస్తే కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అనేసి. అలాంటి దీన్నే ఇది ఏం ప్రాబ్లం అయితే ఏమో తెలియదనేసి పోతా ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పినాడంట, ఈ ఊరికి ఒక గ్రామ దేవత ఉంది, ఫస్ట్ ఆ గ్రామ దేవతకి పోయి పూజ చేయండి, పూజ చేసినాక మీరు ఏమనుకున్నారో దానికన్నా బాగా పని జరుగుతుంది అనేసి ఆ పెద్ద ఆయన చెప్పినాడంట. మళ్ళీ ఆ పెద్ద ఆయన దగ్గర వచ్చి వీళ్ళు అడిగినారంట, ఆ గ్రామ దేవత గుడి యాడుంది అంటే, ఈ నుంచి ఒక 2 కిలోమీటర్ దూరం పోండి, ఆడ ఒక చెట్లు ఉండదు అమ్మ అనేసి చెప్పడం కూడా జరిగింది. ఆడ పోయేసి వాళ్ళు అట్లా కనుక్కొని పోయేసి ఎదిగితే ఆడ గ్రామ దేవత గుడి పాతకాలం గుడి అంట. దానికి పూజలు లేదు, మొత్తం అన్నీ కింద పడిపోయి చెట్లు గిట్లు అన్నీ వచ్చేసి ఉంటే గ్రామస్తులంతా పోయేసి అమ్మవారికి పసుపు నీళ్ళు పోసి పూజ చేసి వచ్చినారంట. రోజు దీపం పెడతాను నేనప్పుడు. ఈరోజు అయోధ్యలో కొన్ని లక్షలాది మంది పోయి ఆ రాముల వారి దర్శనం చూసుకొని పుణ్యం తెచ్చుకుంటారంటే దానికి కారణం ఆ గ్రామ దేవతనే. అలాంటిది ఒక రాముల వారి గుడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దేశవేత్తగా ఈరోజు పేరు పోతుందంటే దానికి కారణం ఆ గ్రామ దేవత. అలాంటి గ్రామ దేవతలో మన ఊర్లో గ్రామ దేవత కట్టుకునేటప్పుడు ఆయం చూసుకోవాలా, వాస్తు చూసుకోవాలా, అన్నీ చూసుకునే కట్టుకోవాలా. ఎందుకంటే గ్రామ దేవత రుద్రతాండవం ఆడిందనుకోండి, గ్రామం తట్టుకున్నప్పుడు అన్నీ చూసుకొని చేసుకుంటే గ్రామం చల్లగా ఉంటుంది. పసిపిల్లలు ఉంటారు మన ఊర్లో, ఆలోచించి 2 రోజులు లేట్ అయితే కూడా మంచి ఆయం వాళ్ళని పిలిచి గుడికి సపరేట్గా వస్తారు. ఆయం వేసి గుడి కట్టుకుంటే ఏ దాతలు అవసరం లేదు. ఆ అమ్మకి స్నానం అనేసి రెడీ చేసినాక ఖచ్చితంగా ఆ అమ్మే కూడా చేసుకొని ముందుకు వచ్చేస్తుంది. మన దగ్గర డబ్బులు లేదంటే కూడా ఎవరో తెచ్చిస్తారు, నేను ఇస్తాను చేయండి అనేసి. అలాంటిది ఈరోజు ఆ తల్లి కంట్లో నీళ్ళు పెట్టుకుంటా ఉండదు, మేము ఎంతో ట్రై చేస్తున్నాం స్వామి, మా వల్ల కాలేదు అనేసి. చాలా బాధగా ఉంది. వాళ్ళు ఆశగా కట్టుకుంటా ఉంటే ఆయం చూసుకోండి. అమ్మ ఏడస్తా ఉంది పాపము, ఎంతో ఇది చేస్తున్నామో కాలేదు మా వల్ల అనేసి. ఆయం చేసుకుని ఆయం చూసుకుంటే ఖచ్చితంగా గుడి పనులు కూడా పూర్తి అయిపోతుంది. మనం ఈడ ఉండే ప్రాబ్లం కూడా మనం చెప్పినాము, వాళ్ళు కూడా సరే దాన్ని నయం చేస్తామని చెప్పినారు. దీన్ని కూడా 3 నెలల లోపల ఇది అన్ని పని పూర్తి చేసి మనిషి కూడా ఇస్తాము. ఏమంటే గ్రామంలో వాళ్ళు ఆశగా కట్టుకున్నారు. పెద్ద పెద్ద గుళ్ళు కట్టేది వేరా, ఇట్లా గ్రామంలో చిన్న గుడి కట్టేది చాలా సంతోషము. నిజంగా ఈ గుడి పని పూర్తి చేసి వాళ్ళ గ్రామస్తులకు కూడా సపోర్ట్గా ఉంటామనేసి కూడా మాటిస్తాను. లోపల ఏమొచ్చింది, అమ్మవారు మాత్రం వస్తుందా? అవును సార్. మొత్తం గుడికి సంబంధించిందన్నా కింద గుట్టనా మొన్న
ఆయన ఎవరు వేసినారు? ఆయన వేసినారు గుడికి? ఎవరు? ఆడ ఉండదు చూడండి, గుర్తు పోతారు కదా, ఆడ బయట కావాలంటే పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అది మీకు అవసరం లేదే. ఇదిలాగా సత్రంలాగా కట్టేసి అంత మొత్తం బందోబస్తు చేసి ఆయన గోపురం కట్టించేస్తాం. అదన్నీ ఒకే మంది చేస్తారు. సరే సార్. ఇది ప్లాస్టింగ్ చేసి వదిలేయండి, పూసేదానికి వస్తారు, వాళ్ళే పూసుకుంటారు. గోపురం కడతారు కదా, వాళ్ళే డిజైన్లు వేసుకునేస్తారు. మెస్ ఉన్నాయి, దానికి పూసి వదిలేయండి అంటున్నాం. ఇప్పుడు ప్లాస్టింగ్ చేసి వదిలేయండి, డిజైన్లు వాళ్ళు వచ్చి చేసుకుంటారు. గోపురం కడతారు కదా, వాళ్ళు చేసుకుంటారు. కడపరత్నం పంచాయతీ టీఎన్ కుప్పం విలేజ్. మా ఊరు ఎస్సీ కాలనీ నందు ముక్కల మరమ్మ గుడిని నిర్మాణం గుడిని కట్టాలని అనుకుంటున్నాము. అదేదో మాకు తెలిసిన దానివల్ల స్వామి దగ్గరికి పోయేసి మాకు ఏదంతా సపోర్ట్ చేయమని చెప్పి అడిగినాము. స్వామి దయ వల్ల వచ్చి మాకు చూసి ఏదేదో చెప్తామన్నారు. గాలి గోపురం కానీ ముందు సత్రం కానీ కట్టిస్తామని చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దేవుని విగ్రహం కూడా తీస్తామని చెప్పినారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరూ కూడా స్వామికి రుణపడి ఉంటాం. ఇట్లా అన్నీ అంతే. అట్లా పెట్టుకోండి అన్ని విషయాలు. ఇంకా రాను అట్లా కొద్దిగా కొంచెం రండి, జనాలు ఎందుకు రండి అంతా.